Hi, hello, welcome to the Maths Foundation classes. Today we are going to find the factors using identities, algebraic identities. So we know that a plus b whole square is equal to a square plus 2ab plus b square. So ఇక్కడ మనకి ఇచ్చిన algebraic expression ఆ ఫామ్ లో రాసుకుందాం. 16 and 25 are perfect square number. 16 equals to 4 square. So 16x square ను మనం ఏమని రాయొచ్చు 4x whole square ప్లస్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనం 5 స్క్వేర్. సో ఇక్కడ ఇది ఏ స్క్వేర్, లాస్ట్ టర్మ్ బి స్క్వేర్ అనుకుంటే మిడిల్ టర్మ్ ఏముంది 2ab. సో ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే ఎంత 4x, బి అంటే ఎంత 5. ఒకసారి వన్స్ చెక్ చేసుకోండి. 2 4 జా 8, 8 5 జా 40, ఎగ్జాక్ట్గా 40x వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దెన్ వీ కెన్ రైట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాయాలి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ బి అంటే 5. సో ఇక్కడ 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఏమని రాయొచ్చు మనము ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ 4x5 ఇంటూ 4x5. సో ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసినాం. సో వి టేక్ అనదర్ ఎక్స్ప్రెషన్ 9x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 16. సో ఇక్కడ మనం ఏమని తీసుకోవచ్చు 9x స్క్వేర్ 16 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాబట్టి 3x హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మిడిల్ టర్మ్ మైనస్ 2ab ఫామ్లో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో మనం అనుకుంటే ఇది ఏ ఇది బి అనుకుందాం. సో 2a అంటే ఎంత 3x, బి అంటే ఎంత 4. 2 3 జా 6, 6 4 జా 24x. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ అంటే ఎంత 3x, బి అంటే 4. కాబట్టి ఏమని రాయొచ్చు మనం ఇక్కడ 3x minus 4 whole square. So what are the factors? 3x minus 4 of 3x minus 4. So we take another identity 16p square minus 36q square. So 16p square minus 36q square. 16 అనగానే మనకి ఏమని రావచ్చు 4p whole square minus 6 square 6q whole square. చూడండి 4p హోల్ స్క్వేర్ అంటే 16p స్క్వేర్, 6q హోల్ స్క్వేర్ అంటే 36q స్క్వేర్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. హియర్ వాట్ అబ్జర్వ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న 4p. ఏ ఈజ్ ఈక్వల్ టు 4p, ఏ ఈజ్ ఈక్వల్ టు 4p, బి ఈజ్ ఈక్వల్ టు 6q. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో మనము రాయాలి. ఏ ప్లస్ బి అంటే ఎంత 4p ప్లస్ 6q, 4p మైనస్ 6q. ఓకేనా.